హాయ్ స్టూడెంట్స్, ది సిఎంఏ విజయ్ కుమార్. సో మీ అందరికీ తెలుసు, సిలబస్ 2016 ఎండ్ అయిపోయి 2022 సిలబస్ స్టార్ట్ అయింది. సో ఎవరైతే 2016 సిలబస్లో మన వచ్చిన రిజల్ట్స్లో కంప్లీట్ కాలేదో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా 2022కి కన్వర్ట్ అవ్వాల్సిందేనండి. చాలామంది సార్ ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది అంటే కన్వర్ట్ అవ్వదు, ఖచ్చితంగా మీరు కన్వర్షన్ అప్లై చేయాల్సిందే. చాలామంది సార్ మాకు బుక్స్ కొత్తగా వస్తాయి, బుక్స్ కూడా రావండి. ఎవరికైనా సరే బుక్స్ కావాలి అనుకుంటే మీరు చాప్టర్ ఆఫీసర్స్ని కానీ లేదంటే కనుక డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లోనే మీకు బుక్స్ కాస్ట్ పెట్టాడు. 1 బుక్ కావాలన్నా, 2 బుక్స్ కావాలన్నా, గ్రూప్ బుక్స్ కావాలన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, సార్ నేను 2016లో గ్రూప్ 1 ఎగ్జామ్షన్, నాకు ఒక గ్రూప్ 2 మాత్రమే నేను రాయాల్సి ఉంది. సో ఇప్పుడు 2022లో ఆ గ్రూప్ 2 ఎగ్జామ్షన్, గ్రూప్ 1 ఎగ్జామ్షన్ ఉందా, క్యారీ ఫార్వర్డ్ అయిద్దా లేదా అంటున్నారు. సో దీనికోసం మనకి సిఎంఏ వెబ్సైట్లోనే సిలబస్ కన్వర్షన్ గురించి ఒక షీట్ ఇవ్వడం, నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మీరు దాంట్లో చెక్ చేసుకోండి. పర్టికులర్ పేపర్ కనుక మీరు పాస్ అయ్యి ఉంటే పేపర్ నెంబర్ 10 2022 సిలబస్లో అది ఇంకొక పేపర్ అయి ఉండొచ్చు, పేపర్ 11 అవ్వచ్చు, పేపర్ 9 అవ్వచ్చు. సో అది ఎగ్జామ్షనా కాదనేది ఆ నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారండి. సో ఆ నోటిఫికేషన్ చూడండి. కొన్ని సందర్భాల్లో మీరు పాస్ అయినా లేదా ఎగ్జామ్షన్ వచ్చిన పేపర్ దీంట్లో ఉండకపోవచ్చు కూడా, కాబట్టి మీరు అది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. తర్వాత అండి, సో చాలామంది సార్ మేము ఎక్కడ కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, సో దాని మీద కొన్ని ఇష్యూస్ అని చెప్తున్నారు. సో దాని గురించి ఎక్కడ చేస్తున్నారో నేను సైట్లో చూపిస్తాను, చూడండి. సో ఇది సిఎంఏ వెబ్సైట్, మీ అందరికి తెలిసిందే. దీంట్లో మనం స్టూడెంట్స్లోకి వెళ్ళాలి. సో ఈ స్టూడెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆన్లైన్ అడ్మిషన్ ఉంది కదండి, ఇది క్లిక్ చేయండి. సో దీంట్లో ఇక్కడ ఇది ఆన్లైన్ అడ్మిషన్ టైల్ అంటే ఇక్కడ సిలబస్ కన్వర్షన్ రిక్వెస్ట్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇక్కడ యాక్చువల్గా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అని వస్తుంది కదా. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేసుకోండి. పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోండి. యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ అయితే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయి క్యాప్టా కొట్టి లాగిన్ అయిపోవచ్చు. అలా కాదు అనుకోండి, మీకు ఇక్కడ సిలబస్ కన్వర్షన్లోకి వెళ్ళింది కింద 3 ఇచ్చారు చూడండి. ఆల్రెడీ ఫర్గెట్ పాస్వర్డ్, క్రియేట్ లాగిన్ అకౌంట్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్, సో క్రియేట్ లాగిన్ అకౌంట్ న్యూ అప్లికెంట్స్. ఎవరైనా సరే ఫౌండేషన్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్సే. సార్ నేను ఇప్పటివరకు క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేయకపోయినా పర్లా ఇది క్లిక్ చేయి. ఇది క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. పాస్వర్డ్ మీరే క్రియేట్ చేయండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, పాస్వర్డ్ మస్ట్ కంటైన్ ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, న్యూమరికల్ క్యారెక్టర్స్ ఉండాలి. సో ఈ విధంగా ఒక పాస్వర్డ్ని మీరే సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. ఆ పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ రీటైప్ చేసి ఓటీపీ సెండ్ కొడితే మీరు ఏదైతే మెయిల్ ఐడికి రిజిస్టర్ అయ్యారో ఆ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ ఇక్కడ టైప్ చేసి లాగిన్ అయిపోవచ్చు. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన రిక్వెస్ట్ ఫర్ సిలబస్ చేంజ్ని మీరు అప్లై చేయొచ్చు. మీకు ఇంకా బుక్స్ కావాలన్నా సరే అక్కడ ఉంటుంది. ఎట్ ప్రజెంట్ అయితే మాత్రం 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో ఆ 250 రూపీస్ కూడా త్వరలో వే ఆఫ్ చేస్తారని చెప్పి టాక్, ఎంతవరకు మనకు తెలీదు. సో ఎట్ ప్రజెంట్ మీరు కన్వర్ట్ అవ్వాలంటే మాత్రం యూ హ్యావ్ టు పే 250 రూపీస్. ఓకే, సో మీకు అర్థమైంది కదా. మీకు ఇక్కడ ఎవరైనా సరే సిఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ కిందే కౌంట్ అవుతారు. సో కొత్తగా నేను ఫౌండేషన్ పాస్ అయ్యి లోపలికి వస్తున్నాను సార్ అన్న వాళ్ళు మాత్రమే న్యూ స్టూడెంట్ కింద చేసుకోవాలి. ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నాను, నాకు పాస్వర్డ్ ఏమైనా పోయింది అంటే ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టుకొని యూ కెన్ రిట్రీవ్ యువర్ పాస్వర్డ్. ఓకే, దీంట్లో మనకు వచ్చే క్వెరీస్ ఏంటో తెలుసా? సార్ నాకు మెయిల్కి నేను ఓటీపీ సెండ్ అని కొడితే నా మెయిల్కి ఓటీపీ రావట్లేదు సార్, నా మెయిల్ ఇన్స్టిట్యూట్ సైట్లో ఏదోలాగా ఉంది సార్, నా మెయిల్ అసలు కరెక్టే కాదు సార్, నేను ఎప్పుడో ఫౌండేషన్ టైంలో నేను వేరేది ఇస్తే ఇంకోటి ఏదో ఎంటర్ చేశాను సార్. ఇలా చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా వచ్చిన వాళ్ళు ఏంటంటే, నేను నా డిస్క్రిప్షన్లో మెయిల్స్ పెడతాను, studies@icma.in వాళ్ళకి మెయిల్ పెట్టాలి. మీరు మెయిల్ పెట్టి నా మెయిల్ ఇది పొరపాటున వేరేది ఉంది, ప్లీజ్ చేంజ్ దిస్ టు అని చెప్పి మీరు కనుక మెయిల్ రిక్వెస్ట్ పెడితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కింద వాడు ఆ మెయిల్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దెన్ యూ కెన్ గెట్ పాస్వర్డ్. సో మనకు టైం అయితే ఉంటుంది, హడావుడి పడద్దు. ఎగ్జామ్ ఫీజ్ కన్వర్షన్ చేసుకోవాలి, ఖచ్చితంగా కన్వర్షన్ చేయాల్సిందే. కన్వర్షన్ చేసిన తర్వాత ఎగ్జామ్ ఫీజ్ అందరూ కూడా కట్టండి. ఓకేనా? ఒకవేళ మీరు కట్టలేదు అనుకోండి సార్, అది మళ్ళీ కన్వర్షన్ ప్రాసెస్లో మళ్ళీ మీకు హాల్ టికెట్ వచ్చే టైంలో ఇష్యూ అవుతుంటుంది. ఓకేనా? తర్వాత మెయిన్ థింగ్ వచ్చేసరికి దీంట్లో సో ఈ కన్వర్షన్ ప్రాసెస్ 250 రూపీస్ ఎట్ ప్రెసెంట్ అయితే ఉంది.
తర్వాత దాన్ని వే ఆఫ్ చేస్తానంటున్నారు. సో వెయిట్ చేసినా పర్లేదు. సో ఇన్స్టిట్యూట్ దాన్ని వే ఆఫ్ చేస్తారు. అప్పుడు మీరు డైరెక్ట్గా ఈజీగా కన్వర్షన్ చేసుకోవచ్చు. అలా కన్వర్ట్ అయిన వాళ్ళకి మాత్రమే అప్లికేషన్లో కనిపిస్తుందండి. మన ఎగ్జామ్ అప్లికేషన్ చేసేటప్పుడు అది కనిపిస్తుంది. సో నేను డిస్క్రిప్షన్స్లో మెయిల్స్ పెడతాను. ఎవరికైనా సరే ఓటీపీస్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నా, ఇంకా ఏదైనా ఫర్దర్ క్లారిఫికేషన్ కావాలన్నా సరే యూ కెన్ పుట్ మెయిల్ టు ద ఇన్స్టిట్యూట్ డైరెక్ట్లీ. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ CMA updates. Thank you.